బాబులు బాటిళ్లను భారీగా ఖాళీ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే మద్య విక్రయాల పరిమాణం చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో ప్రతి నిమిషానికి సగటున 5,200 బీర్లు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ విక్రయాల గణాంకాలు ఆధారంగా వెల్లడైంది. తెలంగాణలో మందుబాబులు బాటిళ్లను భారీగా ఖాళీ చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో జరిగే మద్యం విక్రయాల పరిమాణం చూస్తే అర్థమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో ప్రతి నిమిషానికి సగటున 5,200 బీర్లు ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ బాటిళ్లు అమ్ముడైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ విక్రయాల గణాంకాలు ఆధారంగా వెల్లడైంది. వీటిలో సుమారు 3,600 బాటిళ్లు మద్యం కాగా మరో 1,600 బాటిళ్లు బీర్లు కావడం గమనార్హం. ఈ 4 నెలల వ్యవధిలో తెలంగాణలో బీర్ IMFL కలిపి సుమారు 3.5 కోట్ల కేసులు విక్రయాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు 14,668 కోట్లు. ఇందులో బీర్ విక్రయాలు సుమారు 2.21 కోట్లు కేసులు ఉండగా IMFL విక్రయాలు 1.29 కోట్ల కేసులుగా నమోదయ్యాయి. ఇక బీర్ కేసుల సంఖ్య కంటే మద్యం బాటిల పరిమాణాన్ని పరిశీలిస్తే మందు అమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయో మరింత స్పష్టమవుతోంది. వివిధ ప్యాక్ సైజులను లెక్కల్లోకి తీసుకుంటే ఏప్రిల్ జూలై నెలలో మధ్య సుమారు 91.5 కోట్ల బాటిళ్లు అంటే దాదాపు 28.4 కోట్ల లీటర్ల మద్యం విక్రయమైనట్లు ఎక్సైజ్ శాఖ అంచనా వేశారు. అంటే ప్రతి నిమిషానికి సుమారు 1,600 లీటర్ల మద్యం మార్కెట్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో దాదాపు 980 లీటర్ల బీర్, 635 లీటర్లు IMFL ఉన్నట్లు వెల్లడైంది. నెలల వారీగా చూస్తే మద్యం విక్రయాల్లో కొన్ని ఎక్కువ తక్కువలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో నిమిషానికి సుమారు 5,100 బాటిళ్లు అమ్ముడవ్వగా మే నెలలో ఈ సంఖ్య 5,500కు పెరిగింది. జూన్ నెలలో 5,400గా ఉండగా జూలైలో వర్షాకాలం ప్రారంభంతో సుమారు 4,850 బాటిళ్లకు తగ్గింది. వేసవికాలం ముగియడంతో మరీ ముఖ్యంగా బీర్ విక్రయాల్లో ఈ తగ్గుదల స్పష్టంగా కనిపించింది. మరోవైపు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ డిపోల్లో ప్రతి నెల సుమారు 35,000 కేసుల మద్యం బీర్ అమ్ముడు కాకుండా స్టాక్ నిల్వ ఉంటున్నట్లు మద్యం పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 90 రోజులు దాటిన నిల్వలకు గ్రౌండ్ రెంట్ విధిస్తుండగా 180 రోజులకు 6%, 300 రోజులకు మించి నిల్వ ఉంటే 13.5% వరకు ఈ ఛార్జీల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 300 రోజులు దాటినా నిల్వలను కంపెనీలు తిరిగి తీసుకెళ్లడం లేదా వాటిని డ్రైన్ అవుట్ చేయడానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో మిగిలిన 70% ఎక్సైజ్ డ్యూటీ చెల్లించాల్సి రావడంపై మద్యం తయారీ కంపెనీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సరఫరా కానీ దెబ్బతిన్నా లేదా మార్కెట్లో విక్రయించని స్టాక్పై ఈ పన్ను విధించడం సరికాదని మద్యం తయారీ కంపెనీలు వాదిస్తున్నాయి.